ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మీరు మీ పిల్లలు బాగుండాలని దేవుని ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు విందాము. హృదయంలో బాధ వేదన పోవాలి అంటే మనం ఏం చేయాలి అనే అంశాన్ని బట్టి మనం మాట్లాడుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో వాక్య భాగము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. ప్రయాసపడి భారము మోసుకొనుచు ఉన్నటువంటి సమస్త ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనములో ఆదాము అవ్వలు తినకూడనటువంటి చెట్లు ఫలములు తిని దేవుని కోపమును మరి భూమి మీద శపించడానికి కారణమయ్యారు. అప్పుడు ప్రభువారు భూమిని శపించి ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఇవన్నీ మొలుస్తాయి, నేలను మీరు ఎప్పుడు కూడా సాధ్యం చేసుకుంటూ ఉండాలి, మీ ప్రయాస అంతా కూడా భూమి మీద పడవలసినటువంటి వారిగా ఉంది అని దేవుడు శాపం పెట్టాడు. అప్పటి నుండి కూడా ఈ భూమి మీద ముళ్ళ పొదలు, గచ్చ పొదలు అన్నీ మొలుస్తూ ఉన్నాయి. ప్రతి మానవుడు కూడా ఆదాము అవ్వ చేసినటువంటి అతిక్రమమును, ఆ పాపమును బట్టి ప్రతి మనిషికి కూడా ఈ శ్రమలు సంభవించినాయి. ఎన్ని పనులు చేసినా హృదయంలో వేదన పోవటం లేదు, బాధపోవటం లేదు, కన్నీళ్లు విడుస్తూనే ప్రయాసపడుతూ ఉన్నారు. మరి వేదన పడినటువంటి వారు, బాధపడినటువంటి వారు బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు అక్కడ అన్న కనబడుతుంది మనకు. పిల్లల కోసం హృదయంలో వేదన పడి షిలోహు ప్రార్థనా మందిరములో ఎంతగానో దుఃఖముతో మనోవేదనతో ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 4వ వచనము 22వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, దావీదు రాజై ఉన్నప్పటికీ కూడా తన కుమారుడైనటువంటి అబ్షాలోము మరి చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అరణ్యములోనికి పారిపోవటం జరిగింది. హృదయం అంతా బాధ, సొంత కుమారుడే నన్ను తరుముతూ ఉన్నాడు అని. తన దగ్గర సలహాలు ఇచ్చేటువంటి అహీతోపేలు కూడా మరి మోసం చేసినందుకు వేదనను అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మూడవ మనిషి ఏబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము 22వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఏబు గారు తనకున్నటువంటి బిడ్డలందరూ కూడా ఒక్కరోజునే చనిపోయారు. అదే రోజు ఆస్తి కూడా కోల్పోవలసి వచ్చింది. ఇక శరీర విషయంలోనికి వస్తే శరీరము తీవ్రమైనటువంటి కురుపులతో ఎంతో బాధను అనుభవిస్తూ మనసులో వేదన కలుగునప్పటికీ మరి స్నేహితులు అతన్ని ఏళనగా దూషణగా మాట్లాడినప్పటికీ కూడా, హృదయంలో ఎంతో కలవరం ఉన్నప్పటికీ కూడా ఏబు గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆయన అంటాడు, నేను తల్లి గర్భములో నుండి దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటూ ఉన్నాడని చెప్పి యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం కదండి! దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. హగ్గయి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో వెండి నాది, బంగారం నాది అని దేవుడు చెబుతూ ఉన్నాడు.
కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో భూమి దాని సంపూర్ణత సమస్తము కూడా నాదే, ఇవన్నీ కూడా దేవుడిచ్చినవే, దేవుడు తీసుకున్నాడని చెప్పి యోబు గారు స్పష్టంగా పలుకుతున్నాడు. మనం సంపాదించుకున్నటువంటి మేడమెద్దులు కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఇవన్నీ కూడా మరి దేవునివే అని మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుని జనాంగమా, మనము హృదయంలో వేదన, కలవరము, బాధ ఉన్నప్పటికీ కూడా దేవుడు నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని వాగ్దానం చెప్తూ ఉన్నాడు. ఏలియా ప్రవక్త బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదివితే, యెజెబెలు రాణి తాను మరి ఏలియా గారిని చంపుతుందేమో అన్న భయంతో మరి పారిపోతూ, భయపడుతూ ప్రభుతో అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇక చాలు ప్రభువా, నా ప్రాణాన్ని తీసేసుకో అని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ఇది ప్రాణ భయం, ఎవరో మనుషులు చంపుతారని ప్రాణ భయంతో వేడుకుంటూ ఉన్నాడు. ఇక 5వ వ్యక్తిగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 38, 39 వచనాలు చూస్తే, గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు మరణకరమైన వేదన, మానవ రూపంలో ఉండి ప్రతి మనుషుల యొక్క పాప భారమును మోస్తూ మనసులో ఎంతో వేదన, గెత్సేమనే తోటలో చెమట రక్తపు బిందువులా మారే అంతగా దేవుడు తండ్రిని ప్రార్థిస్తూ, దేవా, ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేస్తూ అంటాడు, నా ఇష్టము కాదు, నీ ఇష్ట ప్రకారమే కానిమ్ము అని ప్రార్థన చేస్తూ మరి తండ్రికి మొర్రపెట్టాడు. తండ్రి అంటున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచు ఉన్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెబుతూ ఉన్నాడు. హృదయములో బాధ ఉండొచ్చు, వేదన ఉండవచ్చు, వాటన్నిటిని కూడా మనం తొలగించుకొని ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే ప్రభువు శాంతిని, సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.